2-3 ఎకరాల్లో ఏడాదంతా చెమటోడిస్తే రైతన్న సంపాదించేదెంత? మహా అయితే 4-5 లక్షలు. అందులో పెట్టుబడి పోతే మిగిలేది 1-2 లక్షలు. మరి వాళ్లకు కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయి? పెద్ద మొత్తంలో క్రిప్టో పెట్టుబడులు ఎలా పెడుతున్నారు? ఇదే మ్యాటర్ పై మీటర్ లాగుతున్నారు ఐటీ అధికారులు. అసలు క్రిప్టోకి అన్నదాతలకు లింక్ ఎలా కుదిరింది? మధ్యలో పాన్ కార్డ్ దొంగల కథ ఏంటి? క్రిప్టో కరెన్సీ కంటికి కనిపించదు, విలువ మాత్రం అసాధారణం. మన దేశంలో 10 కోట్ల మందికి పైగా ఇన్వెస్టర్లు 40,000 కోట్లు పెట్టుబడి పెట్టారన్న అంచనాలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఈ కరెన్సీ ముక్క చూద్దామన్నా ఎక్కడా కనిపించదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో రైతులు, డెలివరీ బాయ్స్ పెట్టుబడులు పెట్టారంటే నమ్మగలరా? అది కూడా కోట్ల రూపాయల్లో. నమ్మడానికి కాస్త కటువుగా ఉన్న అధికారుల ఎంక్వైరీ దాకా వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. బినాన్స్ యాప్ ద్వారా క్రిప్టో పెట్టుబడులు పెడుతున్నారు. వేలు, లక్షలు కాదు, కోట్ల రూపాయలు పెట్టి కాయిన్స్ కొంటున్నారు. కొనడమే కాదు, వాటిని ఎక్స్చేంజ్ రూపంలో అమ్ముతున్నారు. ఈ వ్యవహారంపై ఇన్కమ్ ట్యాక్స్ కి చెందిన ఫారెన్ వింగ్ దృష్టి పెట్టింది. 20కి పైగా ఖాతాల నుంచి 171 కోట్ల రూపాయల క్రిప్టో కాయిన్స్ కొన్నట్లు గుర్తించింది. వెంటనే ఈ అకౌంట్లకు అనుసంధానంగా ఉన్న బ్యాంక్ అకౌంట్స్ ను పరిశీలించింది. ఇందులో 7 అకౌంట్లు తెలంగాణ, 2 అకౌంట్స్ ఏపీకి చెందిన వాళ్లవని ఐడెంటిఫై చేసింది. సిద్దిపేటకు చెందిన రైతు నరసింహ బినాన్స్ యాప్ లో ఏకంగా 9.5 కోట్ల రూపాయలు పెట్టి క్రిప్టో కాయిన్స్ కొన్నాడు. ఖమ్మం జిల్లాకు చెందిన అమల శివ అనే డెలివరీ బాయ్ 8.5 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు. వీళ్లే కాదు, హైదరాబాద్, లాలాగూడ, జగిత్యాల, సత్తుపల్లి, విజయవాడకు చెందిన వాళ్ల దగ్గరకు వెళ్లి అధికారులు విచారించారు. వాళ్ళంతా చెప్పింది ఒక్కటే, అసలేంటి బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ ఎలా ఉంటుందని. ఆ మాటలు విని అధికారులు షాక్ అయ్యారు. అందరి సమాధానం ఒకేలా ఉండడంతో మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. రైతులు చేస్తున్న పనికి, వచ్చే ఆదాయానికి, క్రిప్టోలో పెట్టుబడికి అసలెక్కడా సంబంధం లేదు. అన్ని వివరాలను సేకరించి 1-2 సార్లు వెరిఫై చేసుకున్న అధికారులు క్రిప్టోలో పెట్టుబడులకి, రైతులకి ఎలాంటి రిలేషన్ లేదని తేల్చేశారు. రైతుల గుర్తింపు కార్డ్స్ ను ఆధారంగా చేసుకుని బినాన్స్ యాప్ ద్వారా క్రిప్టోలో పెట్టుబడి పెట్టినట్లు నిర్ధారణకొచ్చారు. మరి రైతుల పాన్ కార్డులు సేకరించి వాటిపై పెట్టుబడులు పెట్టిందెవరు? అసలు ఈ గుర్తింపు కార్డులు సేకరించి గంపగుత్తగా చేరవేసిందెవరు? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో ఐటీ అధికారులు సీన్ లోకి ఎంటర్ అయ్యారు. 20 అకౌంట్స్ ను వినియోగించి 171 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టిందెవరన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారం రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేసింది. తమకు సంబంధించిన వివరాలను ఎవరు తస్కరిస్తున్నారు, వాటితో ఏమేం చేస్తున్నారో అన్న ఆందోళనతో వణికిపోతున్నారు. అధికారులు మాత్రం గుర్తింపు కార్డుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.